హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. సో ఇప్పుడు మనం మాట్లాడేది సరిపోదా శనివారం అనే ఒక సినిమా గురించి. తెలుగు సినిమా ఇప్పుడు తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది. సరిపోదా శనివారం గురించి మాట్లాడడం ఏంటంటే, కొత్తగా వచ్చింది కాబట్టి నేను చూశాను కాబట్టి మాట్లాడుతున్నాను అంతే. సో దీంట్లో ఏంటంటే ఒక కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. నేను కేవలం పర్టికులర్ డేనే నా యొక్క యాక్టివిటీని, అంటే నేను మొత్తం సినిమా రివీల్ చేయట్లేదండి. ఇక్కడ మీలో చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఒక యాక్టివిటీ, తనకు ఏదైనా ఒక ఆశ ఉంటుంది, లేకపోతే ఏదైనా ఒక ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్ కేవలం ఒకరోజే నువ్వు చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో సినిమా తీశారు. అది ఒక కొత్తగానే అనిపిస్తుంది. అది మీకు చూసినప్పుడు ఆ థీమ్ కొత్తగానే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది, వస్తుంది, బాగానే ఉంది. తర్వాత మీరు ఒక్క నిమిషం, నెక్స్ట్ వచ్చేసి మన నాని కానీ ఎస్జే సూర్య కానీ చాలా మంచి యాక్టింగ్ చేశారు సినిమాలో. మిగతా క్యారెక్టర్స్ ఓకే, బట్ నాని అండ్ ఎస్జే సూర్య ఈజ్ గుడ్, లైక్ దే పుట్ దేర్ ఎఫర్ట్స్. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా సినిమాను బాగా తీసుకొచ్చారు, ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. ఇక సెకండ్ హాఫ్ చాలా రొటీన్గా జస్ట్ విలన్ అండ్ హీరో మధ్య జరిగేటటువంటి ఒక రకమైనటువంటి క్యాట్ అండ్ ర్యాట్, క్యాట్ ఆర్ క్యాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎస్, పిల్లి అలాక సిట్యువేషన్లో ఉంటుంది సినిమా. సో అది కూడా కొద్దిగా టేస్ట్గానే అనిపిస్తుంది, కానీ ఇంకా ఎండింగ్కి వెళ్ళేసరికి మీకు మామూలుగానే అనిపిస్తుంది, చాలా మామూలుగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది కొంచెం ఈ యొక్క స్టోరీ కన్విన్సింగ్ లాస్ట్లో పోయింది. ఎట్లా అంటే వాళ్ళు ఒక సిటీలో ఉంటారు, అంటే ఒక ఎమ్మెల్యేకు చాలా ఎమ్మెల్యే ఉండేటటువంటి ఒక టౌన్ కావచ్చు, లేకపోతే సిటీ కావచ్చు, ఓకే, దానికి చాలా దగ్గరగా వీళ్ళు ఉంటారు. అంటే ఆ సిటీ కానీ లేకపోతే టౌన్ కానీ అనుకోండి, అంటే ఎమ్మెల్యేకి చాలా దగ్గరగా ఉండే ఒక సిటీలో, అంటే పెద్దదే ఉంటుంది. అక్కడ ఒక స్లమ్ ఏరియా ఉంటుంది, సోకులపాలెం వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ జనాలను మాత్రం బాధిత పీడితులు అనమాట వాళ్ళు. ఆ జనాల్ని వచ్చి హీరో రక్షిస్తుంటాడు. ఈయన మన ఎస్జే సూర్య కొడుతూ ఉంటాడు. అది ఎందుకు అనేది అంత పెద్దగా ఒక ఫార్మేట్లో, స్టోరీలో, పాయింట్లో అది అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి అంటే అది సైడ్ లైన్ అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటి, శనివారం రోజు ఒక యాక్టివిటీ చేయొచ్చు, ఇంకొక యాక్టివిటీ చేయకూడదు, అలా మిగతా రోజులు చేయకూడదు అనేదే కదా ఇక్కడ. సో ఆ కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఇది సేమ్ రొటీన్. ఎట్లా అంటే ఒక బాధిత పీడిత సొసైటీ ఉంటుందంట, ఆ సొసైటీని ఇరగదీస్తుంటారంట పోయి, ఏది మన ఎస్జే సూర్య విలన్స్. సో వాళ్ళని కొడుతూ మామూలుగా అసలు ఫుడ్ లేకుండా అలా ఇలా చేస్తూ వాళ్ళలో కాళ్ళు ఇరిగిన వాళ్ళు, ఏదో ఒక వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఒక వాళ్ళ గాయాలు ఉంటాయి, వాళ్ళకు కాలో చెయ్యో ముఖమో ఏదో ఒకటి. సరే, వాళ్ళని ఆదుకునే నాదులే ఉండడు. అది పెద్ద సిటీ రా స్వామి, లేదా టౌన్. ఈ రోజుల్లో ఎవరున్నారు అట్లా నీ బాధిత పీడితలు చేయడానికి? ఎవరైనా ఒప్పుకుంటారా? పోలీస్ స్టేషన్లు తగలబెడతారు పోయి. ఏంటిది అలా ఆ విధంగా ఒక పిచ్చి స్టోరీ ఇక లాస్ట్లో అలా ఉంటుంది. సో వాళ్ళని కాపాడడానికి మన నాని వస్తాడంట. అది ఎలాగో మీలో మీరే రావాలి, మీకు పట్టుదల, ఇట్లాంటి సినిమాలు చాలా చూసాం. మన నాయకులో కూడా ఉంది ఇలాగే. వాళ్ళకు ఓన్గా వాళ్ళకి రావాలి, వాళ్ళకే ఆ యొక్క కలగాలి, విప్లవం అనేది కలగాలి అని ఒక కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చినాయి. అలాంటిదే ఫార్మాట్ లాస్ట్లో పెడతాడు. సో నాకు అనిపించింది ఏంటంటే ఈ రోజులో అసలు అట్లాంటి స్లమ్ములు ఎక్కడ ఉన్నాయి? ఆ స్లమ్ములు ఉన్నా వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళు ఇంకా ఈ మామూలు జనాల కంటే కూడా ఎక్కువగా ఈ బలమైన వ్యక్తులు. ఎందుకంటే ఆ చేసే పనులు ఏంటిది, వడ్రంగి పని, మెకానిక్లు, అవి ఆటోమేటిక్గా నీ శక్తులని బలంగా ఉంటాయి. అసలు నిన్ను కొట్టేవాడేవాడు? సరే, అధికారం అంటున్నావు. అధికారం అంటే మిగతా పోలీసులు అందరూ బాగానే ఉన్నారు, అక్కడ ఒక్క పోలీసే కల్ప్రిట్. ఆయన మీద ఇది నీకు చేయడానికి ఎంతసేపు? పోనీ నువ్వు చెప్పినటువంటి ఆ ఎమ్మెల్యే దగ్గర పోయినా ఆయన మీద చర్యలు తీసుకుంటాడు కదా. సో ఇన్ని లాజిక్లు అయితే సినిమాలో మిస్ అయిపోతున్నాయి. బట్ ఓవరాల్గా అయితే సినిమా చూడబుల్, ఒకసారి చూడొచ్చు అండ్ గుడ్. ఇక హీరోయిన్ క్యారెక్టర్ నార్మల్ అండ్ సాంగ్స్ అనేది కూడా జస్ట్ క్యాజువల్. ఐ థింక్ నో నీడ్ టు స్పీక్ అబౌట్ దట్స్. సో ఓవరాల్గా సినిమా ఓకే, you can watch once. Yeah, thank you guys, thank you. Keeps watching our videos and signing off for today.